ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవవాక్కు ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మీ కొరకు ప్రతిదినం ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ దినము దైవవాక్కు 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతిస్తున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మనిషిని బట్టి దేవుడు చింతిస్తున్నాడు. ఆయన చింత ఎందుకు అంటే, ఈరోజు మనిషి కష్టాలను చూసి, శ్రమలను చూసి, ఇరుకులను చూసి, ఇబ్బందులను చూసి అల్లాడిపోతున్నాడు. ఎందుకు అంటే, నా జీవితం ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నేను ఏమి తినాలో, నేను ఎలాగ నడుచుకోవాలో అని చింతిస్తూ ఈరోజు ప్రతి మనిషి కూడా అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు, బలహీనతకి లోనవుతూ ఉన్నారు, అవిశ్వాసముగా దేవునికి దూరము అవుతున్నారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన భారాన్ని దేవుని మీద వేస్తాడో, ఆ మనిషికి దేవుడు తన సహకారాన్ని అందిస్తాడు, తన చిత్తానుసారంగా నడిపిస్తాడు. అటువంటి దేవుడు మనకుండగా ఈరోజు చాలామంది విశ్వాసులు స్థిర విశ్వాసము లేనటువంటి జీవితముతో చింతిస్తూ బలహీనులుగా జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. గనుకనే దేవుడు నిన్ను బట్టి చింతిస్తూ ఉన్నాడు. చూడండి, దేవుడు సర్వ ఆశీర్వాదాలకి కారణభూతుడు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏదీ కూడా లేదు. దేవుడి మీద ఆధారపడిన ప్రతి ఒక్క జీవితాన్ని కూడా చిగురింప చేస్తాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు బాధపడుతున్న స్థితిని చూసి ఈరోజు చింతిస్తూ ఉన్నాడు. నువ్వు కన్నీరు కారుస్తున్న పరిస్థితిని బట్టి దేవుడు చింతిస్తూ ఉన్నాడు. లోపల నువ్వు కుమిలిపోతున్నటువంటి స్థితిని బట్టి దేవుడు చింతిస్తున్నాడు. నీకున్న బలహీనత బట్టి నువ్వు ఏడుస్తున్నావని ఈరోజు దేవుడు చింతిస్తూ ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఎవరూ ప్రేమించకపోయినా, నిన్ను ఎవరూ పట్టించుకోకపోయినా, నిన్ను ఎవరూ అర్థం చేసుకోకపోయినా, నీకు ఎవరు తోడు లేకపోయినా దేవుడు నిన్నెప్పటికీ కూడా మర్చిపోడు. ఆయన విడువడు, ఎడబాయడు. తోడుగా ఉండే దేవుడిని బట్టి మనము సంతోషించక మనలో మనమే చింతించడం వలన బలహీనులమై దేవునికి దూరమైపోతున్నాము. మనిషి జీవితము అపవాది చేతిలో బందీలుగా మారిపోతున్నారు. ఈరోజు మనుష్యుడి చింత వలన దేవుడు మరొక మాట కూడా తెలియచేస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందమో అని చింతింపకొడి, అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకము తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గూర్చి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏ నాటి కీడు ఆ నాటికి చాలును. నీ పట్ల దేవుడు ఎంత ఉద్దేశము కలిగి ఉన్నాడో ఈ లేఖనముల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకని అంటే, దేవుడు మీకేం కావాలన్నా కూడా సిద్ధపాటు చేయటానికి ఆయన సమర్థుడు. ఎందుకంటే లోకంలో ఉన్నవారు వేరు, దేవుని బిడ్డలు వేరు. లోకంలో ఉన్నవారు రేపేం తినాలి, రేపు ఎలాగుండాలి, రేపు ఏం చేయాలి, ఎలాగా నా జీవితం ఉంటుంది అని విచారణ చేత చింతిస్తూ ఉంటారు. కానీ దేవుని బిడ్డలకి దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, మీకేమి కావాలో వాటన్నిటినీ కూడా నేను నీకు అందిస్తాను. కాబట్టి విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ప్రార్థన యందు నిలకడ కలిగి దేవుణ్ణి వెంబడించినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ చింతను మానిపి నువ్వు ఆశించింది దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఎంతగానో ప్రేమించాడు,
దేవుడు తన రక్తాన్ని ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు కాబట్టి, నీ జీవితం దేవుని చేతిలో ఉంది కాబట్టి కృంగిపోవడానికి అవకాశం ఇవ్వక దేవుని యందు ఆధారపడు, దేవునికి ప్రార్థించు, దేవుని వాక్యాన్ని ధ్యానించు, దేవునికి ఇష్టకరంగా నువ్వు నడుచుకో, దేవుని పైన నీ భారాన్ని మోపి దేవుని చిత్తాన్ని గౌరవించు. దేవుడు నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. దేవుడు అన్నిటినీ కూడా నీ జీవితంలో సమకూరుస్తాడు. నీకు ఒక ఉన్నతమైన స్థానానికి దేవుడు తీసుకువెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. సర్వోన్నతుడ, సర్వాధికారిని దేవ, సర్వకృపానిధికి ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో ఉంటున్న ఒడిదుడుకులను బట్టి, కష్టాలని బట్టి, పరిస్థితులను బట్టి ఈరోజు మేము చింతిస్తూ అవిశ్వాసముతో మా జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కనికరాన్ని మా పైన చూపించి, నిన్ను బట్టి నేను చింతిస్తున్నానని మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నిజమే, ఇక నుంచి మా భారము నీ మీద మోపి నీకు ఇష్టకరంగా మా జీవితాన్ని కొనసాగించడానికి సహాయము చేయండి. ఇహలోక బలహీనతలు మాకు అంటకుండా నీ యందు మా భారం మోపి నీ చిత్తాన్ని మేము గౌరవించి మనశ్శాంతితో, సమాధానంతో మా జీవితాన్ని మేము గడిపేవారుగా మీరే మాకు సహకారం అందించి మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. ఎవరైతే ఈ ప్రార్థనలు ఏకీవించున్నారో వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. వారిని మీరు దీవించి ఆశీర్వాదం పొందుకుటకు సహాయం చేసి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామం పేరిట అడిగి ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. ఆమెన్.